కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. గోష్పాద తీరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి హారతిని తిలకించారు. మహాహారతి, పుష్పహారతి, దీపాల హారతి వంటి వివిధ హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ గోదావరి హారతి పట్ల భక్తులు చూపిన విశేష స్పందన అభినందనీయమని పేర్కొన్నారు. వేద పండితుల ఆశీర్వాదంతో ఘంటానాదం మధ్య కార్యక్రమం ప్రారంభమై 11 దీపాల మహాహారతి, పంచదీప హారతి, నైవేద్య హారతి విశిష్టంగా నిర్వహించినట్లు వివరించారు. స్థానిక శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు, టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ఆనంద తీర్థాచార్య, ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, పిక్కి నాగేంద్ర, అల్లూరి ఇంద్రకుమార్, సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ రావు, మద్దిపట్ల శివరామకృష్ణ, స్థానిక నాయకులు రంజిత్ కుమార్, పరిమిరాధ, బోడపాటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. చేసిన పూజల గురించి కానీ చాలా వివరంగా చెప్పారు. పెద్దలు కూడా చెప్తా ఉంటారు. ఆ గౌతమి మహర్షి గారి యొక్క ఇక్కడ వారి యొక్క ప్రాంతం, వారు పూజలు నిర్వహించినటువంటి ప్రాంతం కాబట్టి ఇది వారికి ఆశ్రమం కూడా ఉండేది. కాబట్టి అప్పట్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా వర్షాలు లేకుండా కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం మాత్రం ఎప్పుడు కూడా సిరి సంపదలతోటి, ఎప్పుడు కూడా పచ్చదారణాలతో అన్నట్టుగా ఎప్పుడు కూడా మంచిగా ప్రజలందరూ కూడా బాగా ఉండేటట్టు విధంగా పంటలు పండించేటువంటి పరిస్థితి వాళ్ళ మనకు ఉండేదని చెప్పని కూడా పూర్వీకులు చెప్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం ఇంతే సక్సెస్ఫుల్గా నెరవేర్చాలని అందరి అధికారుల సహకారం మీకు ఉంటుంది అని నేను చెప్తున్నాను. అలానే వచ్చే సంవత్సరం కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన స్వామివార్లకి, అర్చకులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. సో చాలా బాగా చేశారు. ధన్యవాదాలు.